శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఇంకా వారం రోజుల నుంచి అయితే వీడియో అయితే చేయలేదండి. ఇంకా పిల్లలు అయ్యి వచ్చి ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతో నాకు తిరగటం సరిపోతుంది. వాళ్ళకి కావాల్సినవి వండడం పెట్టడం ఇంకా అలాగా సరిపోయిందండి. ఇంకా వీడియో అయితే చేయలేకపోయాను. ఇంకా ఎవరికాళ్ళు వెళ్ళిపోయారండి. బాలు వెళ్ళిపోయాడు, స్వీటీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే ఈరోజు మొదలు పెట్టాను వీడియో అయితేనే. ఈరోజు అయితే నేను కూర బీరకాయ జీడిపప్పు అయితే వండుకుంటున్నానండి. నేను ఎలా వండుకుంటున్నానో మీకు నేను చూపిస్తాను. ఈ కూర చాలా బాగుంటుందండి. మన అమ్మమ్మలో నానమ్మలో అమ్మ వాళ్ళు ఇలాగా వండేవారండి ఈ బీరకాయ కూరని అయితేనే. నేను ఇప్పుడు అదే స్టైల్లో నేను చేస్తున్నాను. దానికి ఏమేం కావాలంటే బీరకాయ, నేను బీరకాయలు అయితే కోసేసుకున్నాను. బీరకాయ ముక్కలండి. ఇదిగో ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం. నేను కొంచెం జీడిపప్పు నానబెట్టుకున్నానండి వాటర్లోను. కొన్ని పాలు వేసుకుంటానండి. ఇది వరకు వేపుల్లో కూడా బీరకాయ వేపుల్లో అది పాలు వేసుకుంటే చాలా బాగుండేదండి, కమ్మగా ఉండేది. ఇప్పుడు నేను ఈ బీరకాయ ఇగురులో నేను పాలు వేసుకుని వండుకుంటాను. అలాగే కొంచెం ధనియాల పౌడర్ అండి. నేనైతే ఇంకా గిన్నె పెట్టేసుకున్నాను, నూనె పోసేసుకున్నానండి. నువ్వుల నూనె తీసుకున్నాను. ఇప్పుడైతే నేను కర్రీ అయితే వండేసుకుంటానండి. మా ఊళ్ళో వస్తే ఇంకా అస్సలు నాకు వీడియో చేయటం కుదరదండి. టిఫిన్లు, వంటలు, ఇంకా నాన్ వెజ్లు కూడా వండాను, చాలా రకాల వండానండి. వాళ్ళు ఉన్న 2 రోజులను ఇంకా అవి అసలు తీయటం అయితే కుదరలేదండి. నేహాలతో అల్లరి పిల్లాడు కదా, ఇంకా వాడితో అలాగా సరిపోయేది అనమాట. పిల్లలు చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళారండి. అదే కదండి మనకి కావాల్సింది, తల్లిదండ్రులకు కావాల్సింది అదే కదా. పిల్లలు చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళని అడిగేస్తాను, ఏది కావాలంటే వాళ్ళని అడిగేస్తాను. అలాగే మా బాలుని, అనిషాని అడుగుతాను. అలాగే స్వీటీని కూడా అడుగుతాను. హర్షని అడగక్కర్లేదండి, హర్ష ఏది ఉంటే అది తినేస్తాడు. వాళ్ళకి నచ్చినట్లుగానే వాళ్ళకి ఏం కూరలు కావాలంటే నేను అయ్యే వండుతానండి. నేను ఇంకా నాకు నచ్చింది అయితే వండను, వాళ్ళకి నచ్చిందే వండుతాను. ఎందుకంటే మన ఇంటికి వస్తారో వాళ్ళకి కావాల్సినట్టే కదా వండాలి కదండి మనం. అందుకు అలాగా వండాను. అలాగే సురుచి నుంచి అవి స్వీట్లు అయితే తెప్పించి ఇంకా అలాగా చేసి పెట్టేసానండి. ఇదిగోనండి నూనె అయితే మరిగిపోయింది. నేను 2 ఉల్లిపాయలు కోసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే లేవు, ఇంక ఉల్లిపాయలే కోసుకున్నాను, వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. నువ్వుల నూనె వల్లే మనం కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే మన ఒంటికి బాగా పడుతుందండి ఈ నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె వల్ల ఏంటంటే నడుము అదిని బలంగా ఉంటుంది అనమాట. నడుము బలం చేస్తుంది అనమాట. పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ నువ్వుల నూనె. నేను రేపు 3వ వారం కదా, శుక్రవారం 3వ వారం చేసుకుంటున్నానండి. ఇంక ఈ 2 వారాలు అయితే మామూలుగా దండం అయి పెట్టేసుకున్నాను. ఇంకా 3వ వారం అయితే చేసుకుంటాను పూజ. మాకు శుక్రవారం, శనివారం కూడా చేసుకోవాలండి. ఆ 2 రోజులు కూడా. శనివారం వెంకటేశ్వర స్వామికి, శుక్రవారం వరలక్ష్మీదేవికి చేసుకుంటానండి. కుదిరితే వీడియో అయితే తీసి చూపిస్తాను మీకు. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. మీరు ఏం వండుకున్నారో ఏంటి వంటలో? మళ్ళీ నేను ఉల్లిపాయ వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోరండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. నేను జీడిపప్పు వేసుకుంటున్నానండి. బీరకాయ జీడిపప్పు చాలా బాగుంటుంది.
అలాగే బీరకాయ ఎండు రొయ్యలు కూడా బాగుంటుంది. బీరకాయ పచ్చి రొయ్యలు, బీరకాయ గుడ్లు, బీరకాయతో చాలా కాంబినేషన్స్ వండొచ్చండి. ఇంక ఇప్పుడు శ్రావణం కదా, నేను ఇంకా మా వాళ్ళు కూడా లేరు కదా, నాకు నీసు లేకపోతేనే రేట్ అండి. చక్కగా ఇలా కాయగూరలో వండుకు తినచ్చు కదా, అందుకు ఈరోజు నేనైతే ఇలాగ వండుకుంటున్నాను. ఈ జీడిపప్పు బీరకాయతో కూడా చాలా రకాలు వండుకోవచ్చండి. ఇగోండి బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ బీరకాయలండి సొంత పాదు అండి. మా పెద్దోడు బడ్చి గారు లోపల పెరట్లను బీరపాదు పెట్టారు. ఆ కాయలు అనమాట అవి ఇచ్చారు ప్రొద్దుట, ఇంకా అవి వండుతున్నాను అనమాట. నేనైతే సాల్ట్, బీరకాయకి సాల్ట్ తక్కువ పడుతుంది, చూసుకుని వేసుకోండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసుకున్నానండి కారం. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇలాగ కలిపేసుకొని కొంచెం ఇది ఎగరనిద్దామండి. ఎగిరిన తర్వాత అప్పుడు పాలు వేసుకుంటాను. మూత అయితే పెట్టేస్తాను. లేదు లేదు అప్పుడు ఈ కట్లే నాకున్నాయి వద్దు. అదే రావనుకున్నాం. మళ్ళీ పండ్ల దగ్గర చేసి అప్పుడు ఇచ్చేస్తారు. ఈసారి ఉంటే ఉంచుతాను. ఇదిగోనండి వాటర్ వేయలేదు, చూసారా, అసలు వాటర్ వేయలేదు నేను. వాటర్ నుండి ఎలాగొచ్చేస్తుందో బీరకాయలను వాటర్ వచ్చేద్దండి. ఇదిగోనండి పాలు అయితే వేసుకుంటున్నాను. పాలు వేసుకున్నాను కదండి, ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత అప్పుడు మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటానండి. సొంత పాదు బీరకాయలు మొన్న చూడండి భలేగా చక్కగా. ఇంకా నేను తొక్క కూడా పూర్తిగా చెక్కలేదండి, నాకు కొంచెం తొక్క ఉంటే ఇష్టం. అలాగా కొంచెం తొక్కలు ఉండగానే కోసాను, బాగుందండి. అలాగా సొంతవే కదా. నేను పైన ఎన్నో మొక్కలు పెట్టానండి. చక్కగా టమాటాలు చూపించేదాన్ని కదా, టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కాసేవి. ఇంకా నేను ఇక్కడికే తిరగటంలో ఇంకా మొక్కలన్నీ కూడా పోయినాయండి. ఇంకా వేయలేదండి, మళ్ళీ కొత్త మొక్కలు మళ్ళీ వెళ్ళాలి కదా, ఇంకా అందుకు మొక్కలు వేయలేదు. చూద్దామండి, కొంచెం ఏమైనా వాతావరణం చల్లబడ్డాక ఏమైనా వేస్తాను. ఇది కొంచెం ఎగిరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి బీరకాయ పాలు వేసాను కదా, చక్కగా కమ్మగా వాసన వస్తుందండి. అయిపోయిందండి కూర. పాలు వేసాను కదా, నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. సాల్ట్ అయితే వేసుకున్నానండి. మాకు ఇక్కడ ఈ ప్లేస్లోనూ ఖాళీ స్థలం ఉండేది అని చెప్పేదాన్ని కదా, మా అత్తయ్య గారు పండించేవారండి బీరకాయలు. చక్కగా ఆవిడ చేతిని ఇట్టే ఇంకా ప్రతిదీ కూడా ఇన్ని అసలు ఎప్పుడు సొంతంగా అన్ని కాయటం అయితే ఎప్పుడు చూడలేదండి. ఏది పెట్టినా ఆవిడ చేతిని ఇంకా చాలా చెప్పాను కదా, చిక్కుడుగా లేదు బస్తాలే. నాకు నేను స్టన్ అయిపోయింది అనమాట, నీటిని కాస్తాయా అని. అలాగా ఆవిడ ఒక్క బీరకాయ ఉంటే ఒక్క బీరకాయ కూడా తెచ్చి ఒక్క బీరకాయతో ఆవిడ కూర వండేసిదండి, పప్పులోను అలాగా వేసి వండేది. బాగా వండేవారండి ఆవిడ కూడా, కొంచెం పర్వాలేదు బాగానే వండేవారు. ఇంకా ఏది కాసినా ఆవిడ చేతిని పుచ్చగా వేసి అనమాట అండి. ఇదిగోనండి నేనైతే ఈరోజు వండుకున్న పాలు, బీరకాయ, జీడిపప్పు నేను పాత స్టైల్లో వండానండి. బాగుంది కూర అయితే, చాలా బాగుంది. ఒకసారి మీరు కూర ట్రై చేసి చూడండి. ఇదండి నేను ఈరోజు చేసుకున్న వంట అయితేనే, అదే కూర అయితేనే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.